హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సినీ పరిశ్రమలో కెరీర్, వివాహం అనే అంశాలపై చాలా అపోహలు ఉంటాయి. అలాంటి సాధారణ అపోహలను ఓ హీరోయిన్ తన వ్యక్తిగత జీవితం ద్వారా సవాలు చేసింది. మహానటి వంటి చిత్రాల్లో కూడా నటీమణులు పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే డైలాగులు ఉన్నాయని, అలాంటి అభిప్రాయాలు ఇప్పటికీ చాలా మందిలో ఉన్నాయని ఆమె ప్రస్తావించారు. అలా ఏ బ్యూటీ చేసింది, ఎందుకు చేసింది? హ్యావ్ ఎ లుక్. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు పెళ్లైతే కెరీర్ పోతుంది అనే కామెంట్స్ తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఇలా సాధారణంగా వినిపించే అపోహలను హీరోయిన్ ఆనంది తన వ్యక్తిగత జీవితం ద్వారా సవాలు చేశారు. మహానటి వంటి చిత్రాల్లో కూడా నటీమణులు పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే డైలాగులు ఉన్నాయంది. చాలా మంది హీరోయిన్లు 35 నుంచి 38 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటుండగా కొందరు అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నారని చెప్పారు. అయితే ఆనంది మాత్రం కేవలం 23 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుని కెరీర్లో విజయాన్ని కొనసాగించి పెళ్లి, పిల్లలకు, ప్రతిభకు సంబంధం లేదని నిరూపించారు. ఆమె దృష్టిలో ఇండస్ట్రీలో నిలబెట్టేది కేవలం టాలెంట్, నటన, పనితీరు మాత్రమే అని అంటుంది. ఇక ఆనంది తన వివాహం గురించి అది తన తల్లిదండ్రులు, తన నిర్ణయం రెండింటి ఫలితమేనని వెల్లడించారు. ఆనంది తల్లిదండ్రులు పెళ్లికి సరైన సమయమని భావించారని, తనకు తన భర్త సరైన భాగస్వామి అనిపించారని ఆమె తెలిపింది. కోవిడ్ సమయంలో తనకు అన్ని మంచే జరిగాయని, ఆ సమయం మైండ్ సెట్లను మార్చిందని ఆమె వివరించారు. ఆనంది ఒక స్టార్ హీరోను వివాహం చేసుకుంటారని చాలా మంది భావించగా ఆమె ఒక మెరైన్ ఇంజనీర్ ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తన భర్త పుస్తకాలు ఎక్కువగా చదువుతారని, ఆయన వ్యక్తిత్వం తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిందని ఆనంది తెలిపారు. ఇక సెట్ లో ఆయనతో తన పరిచయం మొదలైందని, ఆయన తన డైరెక్టర్ భార్య తమ్ముడని తెలిపింది. అయితే ఆనంది తన భర్తను పుస్తకాలు చదవడం చూసి ప్రేమలో పడలేదని, ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నప్పుడు క్విజ్ గేమ్స్ ఆడుతూ తమ పరిచయం బలపడిందని తెలిపింది. 50 రోజుల పాటు సెట్ లో తన భర్తను గమనించిన తర్వాత తన తల్లిదండ్రులు కూడా ఇష్టపడటంతో వివాహం కుదిరిందని వివరించింది. ఇది ఒక మెన్ టు బి సంబంధం అని ఆనంది తెలిపింది. తమది పెద్ద ప్రేమ కథ కాదని, నేరుగా పెళ్లి ప్రపోజల్ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. తాను బిలియనీర్లు లేదా మిలియనీర్లను కోరుకోలేదని, బంగ్లాలు, కార్లు తాను స్వయంగా సంపాదించుకోగలనని ఆనంది అన్నారు. ఇండస్ట్రీలో ఆయన ఓ తోపు హీరో, కానీ 30 ఏళ్ల వయసులో తనకంటూ 16 ఏళ్ల చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమ, పెళ్లి అప్పట్లో సినీ రంగంలో హాట్ టాపిక్ అయ్యిందట. అప్పటికే సినిమాల్లో అగ్ర హీరో అయినప్పటికీ తన పెళ్లి విషయంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడట. ఇంతకీ అతడు ఎవరు, ఏ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు? ఈ స్టోరీలో వచ్చేసేయండి. వెండితెరపై తమ సహజ నటనతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన నటీనటులు చాలా మంది ఉన్నారు. కానీ సినీ రంగుల ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న తారల వ్యక్తిగత జీవితాలు మాత్రం ఆశ్చర్యకరంగా సాగుతుంటాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలా మంది అంటుంటారు. ఇక అదే మాటను నిజం చేశాడు ఓ స్టార్ హీరో. తనకంటే వయసులో చాలా చిన్న అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, డింపుల్ కపాడియా. 1973లో విడుదలైన బాబీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి సినిమా రిషి కపూర్ సరసన నటించింది. మొదటి సినిమాతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఆమె సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాకు పెద్ద అభిమాని అని సమాచారం. ఇక డింపుల్ కపాడియా ఒకసారి ఆమెకు విమాన ప్రయాణంలో రాజేష్ ఖన్నాను కలిసే అవకాశం వచ్చిందట. అప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. తనకంటే 15 సంవత్సరాలు పెద్దవాడైన రాజేష్ ఖన్నాను డింపుల్ కపాడియా వివాహం చేసుకుంది. ఆమె రాజేష్ ఖన్నాతో తన వివాహాన్ని తన జీవితంలో అతిపెద్ద మైలురాయిగా భావించింది. పెళ్లి తర్వాత రాజేష్ ఖన్నా డింపుల్ కపాడియాను సినిమాల్లో నటించవద్దని పట్టుబట్టారని టాక్. అందుకే ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది. రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియాలకు ట్వింకిల్ ఖన్నా, రంగి ఖన్నా అనే 2 కుమార్తెలు ఉన్నారు. వరుస వైఫల్యాల తర్వాత రాజేష్ ఖన్నా మద్యానికి బానిసయ్యారని, ఇంట్లో సమస్యల్లో చిక్కుకున్నారని అంటారు. రోజు జరిగే గొడవలతో విసిగిపోయిన డింపుల్ కపాడియా రాజేష్ ఖన్నా ఇంటిని విడిచిపెట్టింది. భర్త నుంచి విడిపోయిన తర్వాత డింపుల్ తన పిల్లలను ఒంటరిగా పెంచిందని తెలుస్తోంది. అంతేకాకుండా రాజేష్ ఖన్నా తన ప్రియురాలు అనిత అద్వానీతో కలిసి జీవించడం స్టార్ట్ చేశాడని టాక్. అయితే జీవితాంతం రాజేష్ ఖన్నా తన ప్రియురాలితోనే కలిసి ఉన్నాడట.
కానీ డింపుల్ మాత్రం అతడికి విడాకులు ఇవ్వకుండానే దూరంగా ఉండిపోయిందట. ఒక ఇంటర్వ్యూలో రాజేష్ ఖన్నా మాట్లాడుతూ డింపుల్ కపాడియా తనకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదని, దానికి కారణం కేవలం తనకే తెలుసని చెప్పారు. ఇలా వారి జీవితాలు మారిపోయాయి. వెండితెరపై తన చిరునవ్వుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టింది ఓ హీరోయిన్. ఆ నటికి 59 ఏళ్లు వచ్చాయి. పదుల సంఖ్యలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అద్భుతమైన నృత్యంతో డాన్సింగ్ క్వీన్ గా ఎదిగింది. ఆ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో ఇప్పటికీ నేటి తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం పదండి. ప్రస్తుత డిజిటల్ యుగంలో అందం కోసం రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చిన సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ మాత్రం సహజ సిద్ధమైన పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తారు. ఆమె దృష్టిలో సౌందర్యం అనేది చర్మం లోపలి నుంచే మొదలవ్వాలట. అందుకే ప్రతిరోజు శరీరానికి తగినంత తేమ అందేలా పుష్కలంగా నీరు తాగడం తన మొదటి సూత్రమని చెబుతారు. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి ఉంటే చర్మం దానంతట అదే కాంతివంతంగా మారుతుందనేది మాధురి అంటున్నారు. తన దైనందిన జీవితంలో చర్మ సంరక్షణ కోసం ఆమె పాటించే ఆసక్తికరమైన మెలకువలు, ఆమె జుట్టు నిగనిగలాడటానికి చేసే ప్రయోగాలు తెలుసుకోవడం కోసం ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే మాధురి దీక్షిత్ క్లెన్సింగ్ నుంచి సన్ స్క్రీన్ వరకు ఎన్నో విషయాలను పంచుకున్నారు. గ్లామర్ క్వీన్ మాధురి దీక్షిత్ తన రోజును ఒక మంచి క్లెన్సర్ తో ప్రారంభిస్తారట. రాత్రంతా చర్మంపై పేరుకున్న మురికిని తొలగించి రంధ్రాలను శుభ్రం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ఆమెకు ఎంతో ఇష్టమైన రోజ్ వాటర్ ను టోనర్ గా ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడమే కాకుండా సహజమైన మెరుపును ఇస్తుంది. చర్మ సంరక్షణలో భాగంగా విటమిన్ సి సిరం వాడటం ఆమెకు అస్సలు మర్చిపోని అలవాటుగా చెబుతోంది మాధురి. దీనివల్ల చర్మంపై మచ్చలు తగ్గి ఏకరీతి రంగు వస్తోందని ఆమె అంటారు. చర్మం రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ ఎంచుకోవాలని ఆమె సూచిస్తారు. జిడ్డు చర్మం ఉన్నవారు వాటర్ బేస్డ్ క్రీములను, పొడి చర్మం ఉన్నవారు చిక్కటి క్రీమీ మాయిశ్చరైజర్లను వాడితే ఫలితం ఉంటుందని మాధురి చెబుతున్నారు. ఇక ఉదయం వేళ తన సన్ స్క్రీన్ తో తన రొటీన్ ను ముగించే ఈ నటి మాధురి రాత్రి నిద్రపోయే ముందు కూడా అంతే శ్రద్ధ చూపిస్తారట. రాత్రి సమయంలో చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి మాయిశ్చరైజర్ తో పాటు అండర్ ఐ క్రీమ్, లిప్ బామ్ వాడటం ఆమెకు తప్పనిసరిగా తెలిపింది. ఇలా పగలు, రాత్రి 2 సార్లు చర్మాన్ని శుభ్రపరచుకోవడం వల్లే 59 ఏళ్లలోనూ ఆమె చర్మం ఎంతో యవ్వనంగా కనిపిస్తోంది. కేవలం ముఖంపై మెరుపు మాత్రమే కాదు, ఒత్తైన నల్లటి జుట్టును కాపాడుకోవడంలో కూడా ఈ నటి దిట్ట. తన జుట్టు సంరక్షణ కోసం ఇంట్లోనే తయారు చేసుకునే ఒక ప్రత్యేకమైన హెయిర్ మాస్క్ ను ఉపయోగిస్తారట. బాగా పండిన అరటిపండు, కొబ్బరి నూనె, తేనె కలిపి తయారు చేసే ఈ మిశ్రమం జుట్టుకు లోతైన పోషణను అందిస్తుందంటుంది. మాధురి పంచుకున్న ఈ టిప్స్ చూస్తుంటే అందమనేది కేవలం బాహ్యంగా చేసే అలంకరణ కాదని, అది మనం చేసే నిరంతర ప్రయత్నమని అర్థమవుతుంది. గ్లామర్ ప్రపంచంలో నిలదొక్కుకోవడం అనేది ఒక ఎత్తు అయితే అగ్రస్థానానికి చేరుకోవడం అనేది మరో ఎత్తు. టాలీవుడ్ లో ప్రతిభ, అందం పుష్కలంగా ఉన్న స్టార్ హోదా అందుకోవడం అంత సులభం కాదు. ఇక ఈ విషయం ఇండస్ట్రీలో కొందరు భామల కెరీర్ గ్రాఫ్ చూస్తే అయితే అర్థమవుతుంది. అలా సరైన బ్రేక్ సొంతం చేసుకొని ముద్దుగుమ్మలు ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం. సినీ ఇండస్ట్రీలో సరైన బ్రేక్ కోసం చూస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది భాగ్యశ్రీ బోర్సే, కావ్య తాపర్, సాయి మంజురేకర్ వంటి నటీమణుల గురించే. ఇక వీరు పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటి నుంచి వరుసగా క్రేజీ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూనే ఉన్నారు. స్టార్ హీరోల సరసన పెద్ద నిర్మాణ సంస్థల్లో నటిస్తున్న ఈ భామలకు ఆశించిన స్థాయిలో కమర్షియల్ హిట్లు మాత్రం దక్కడం లేదు. నటన పరంగా మార్కులు వేయించుకుంటున్నా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో కెరీర్ ఎదుగుదలకు కొంత బ్రేక్ తప్పడం లేదు. అయినా ప్రయత్నాలను ఆపకుండా వరుస కథలను వింటున్నారు ఈ ముద్దుగుమ్మలు. అలాగే మరోవైపు నభా నటేష్, ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆ సక్సెస్ ను లాంగ్ రన్ లో కొనసాగించలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నిరాశపరచడం, మధ్యలో జరిగిన ప్రమాదం ఆమె కెరీర్ వేగాన్ని తగ్గించాయి. ప్రస్తుతం సరికొత్త మేక్ ఓవర్ తో రీ ఎంట్రీ ఇస్తోంది నభా. మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డింపుల్ హయాతి కన్నడ ఇండస్ట్రీలో నుంచి టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆషికా రంగనాథ్ల పరిస్థితి కూడా అలానే ఉంది. డింపుల్ హయాతి గ్లామర్ షో, డాన్స్ స్కిల్స్ తో కుర్రకారును ఆకట్టుకుంటున్న ఆమె ఖాతాలో కమర్షియల్ హిట్ పడటం లేదు. ఆషికా రంగనాథ్ హోమ్లీ లుక్,
యాక్టింగ్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న స్టార్ లీగ్ లోకి వెళ్లడానికి అవసరమైన బిగ్ బ్రేక్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రజెంట్ హీరోయిన్లంతా వాళ్ళ నెక్స్ట్ మూవీలపైనే ఆశలను పెట్టుకున్నారు. ఇక కథల ఎంపికలో గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ గ్లామర్ బొమ్మలుగా మిగిలిపోకుండా కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. టాలీవుడ్ లో ఒక్కసారైనా హిట్ పడితే చాలు హీరోయిన్ల జాతకాలే మారిపోతాయనేది జగమెరిగిన సత్యం. అందుకే 2026లో రాబోయే చిత్రాల ఫలితాల కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు హీరోయిన్స్. ఇండస్ట్రీలో లక్ అనేది ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం కష్టం. పూజా హెగ్డే, రష్మిక మందన వంటి స్టార్ హీరోయిన్లు కూడా కెరీర్ ప్రారంభంలో వరుస పరాజయాలను చూసిన వారే. కాబట్టి ఇప్పుడున్న యువ నటీమణులు ఒక విజయంతో స్టార్డమ్ అందుకోవడం సాధ్యమే. నిరంతర కృషి, పట్టుదలతో పాటు సరైన కథను ఎంచుకుంటే కథానాయకులు కూడా టాలీవుడ్ తదుపరి టాప్ లీగ్ లో నిలబడతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.